రెండు ముచ్చట్లు సెలవి లోకమాత 10,000 నీకు పాదాన శ్రేటి శంకరుడా ఓంకారపురుడా కాశీశనాథ కైలోచపాతినని గన్నవాడు లోక శంకరుడు అమ్మ పార్వతీ 10,000 నీకు గురి బ్రహ్మ గురి విష్ణు గురుదేవ గురి చాచపర బ్రహ్మరార 10,000 శరణు బ్రహ్మంగారి మఠము తల్లి గోవింద దముడగనపాది అమ్మ పూరియరు పులివెరుడుగా చేనా పోతలింగా కట్టగా చేటి కట్టమై చమ్మా దొడ్డిగా చేడి దొడ్డి వైచు మందగా చేడి మందమై చమ్మ రస్తగా చేడి రస్తలూరి వైచు బాటలున్న బైరన్న ఈరభద్రుడ నా 7 కొండలోడా వరి వెంకటేశ ఆత్మల ఉన్న ఆత్మలింగమ కృష్ణాద్రియేసిన అన్న కృష్ణ విజవాడలున్న కనక దుర్గమ్మ 10,000 నీకు ఊజూరు ఈరమ్మ పినగంచి పోరు నా తిరుపతమ్మ దాచరుల పెళ్లి దండు మారమ్మ బొంబాయిల అమ్మాయి కలకత్తలున్న కాళీకదేవి ఉజిరి మాంకారి పూలోకమాత 26 వస్తాలు పచ్చికుండ రంగం వరిగల్లు చేత బాలల్ల మధ్య నాగ బండ్లు ఎంట 7 శక్తులు పరహార బండ్లు పక్కన దూత 10,000 ఆది మెరుపుల సీరే అద్దాల రైకే ఇచ్చి వరసిండు శివజంగ పోడు కష్టాల గడ్డ కట్టెల్ల బోపులు కళ్ళు కాగలు ఎంట 7 శక్తులు ముంగడ పోతరాజు కాలంగా ఇక్కినా కరణల్ల పోచమ్మను మాయ జలవ వేత్ర వరియర్ర పోచమ్మను అక్క జలలి గుడి దోగుడి గుళ్ళ ఆడి పిచ్చ గుళ్ళు కట్టి ఆ ఉల్ల మంద గోగుళ్ళ మంద గుడురాలు మంద కాచేరి ఎల అప్పరారా సవరచ్చ మంద సవరిచ్చేవాడా నా తమ్ముడ వీరా
ఏటి గడ్డాలు ఎరగాల దుమ్ము ఏడు కొండలోడ నాయంకటేశ ఆత్మలు ఉన్న ఆత్మలింగమ కృష్ణాది లేచిన అన్న కృష్ణ బెజవాడలున్న అక్క కనక దుర్గా బెజవాడలున్న అన్న బేతారుడా లోకాన మెరుపు తీగ వక్క ఎల్లమ్మ నా బాబముని రాజు 10,024 ఏళ్ళు కాలబడిపించిన వరదావు స్వామి లగ్గవాడిన వెళ్ళమ్మ నిరాజు భార్య ముద్రేరుకుడు పరశురాముని కన్ను పరమజ్యోతి ఆకాశమేని భూదేవి నిన్ను ఏడుకుందు కొడుక చిటికల ఏడొక్కలయ్య దుంపునే తోడు కొడుక చంపే చాలు ఎట్ల కన్న వీటలీల శ్రీయాలగురి లోకానికందు మొరించిను అగ్గిల్ల పుడితే ఆదిశక్తిని బొగ్గుల్లో విట్టే బుగ్గ పోసిని కాష్టముల విట్టే కర్రె పోసిని నీరు ఆడెల్లి పోసమ్మను బోరంచ పోసమ్మను నల్ల పోసమ్మను ఊరు మీద ఊర ముత్యాలమ్మను పిడికాడు బొరాలు బట్టి పిల్లల మీద ఎగదల్లిపోయేదాని మానడు ఓరాలు బట్టి మందకు ఎగదల్లిపోయేదాని రా సరడోరాలు బట్టి సందుకి ఎగదల్దు ఉసిగన్లు పాసి వండు ధోని గడప డొప్ప చెవులు ఉతారం ఎత్తుకొని చీపిరేంటి కలిసి ఇప్పుడే మోకమునాది కన్నోడు నన్ను కర్రెగుందని కష్టాల గడవ పుట్టింది కర్రె పోసని అవతారం ఎత్తుకొని నల్ల సర్ప శాతి మీద బాధారం పెట్టి గుళ్ళల్లో ఇస్త్రీ కొట్టిండు చేత ఎత్తలేదు సాదలే సవరించలేదు నల్ల సర్ప బండ సెపరు బండ శాతి మీద పెట్టి వెళ్ళిపోయిండు అడవిలో నన్ను అడవిల్లో పెట్టి అడవిల్లో పెరిగి ఆడెళ్ళి పోసమ్మనైతి రానీలు ఆ ఉల్ల మంద గోగుల్ల మంద గొడురాలు మంద కాసిన గురుడ వీర బ్రహ్మంగారిని తెలిసిన ఆధారం ఎత్తిన కలియోగనికి పిడిక మీద నిప్పుదేమని బ్రహ్మంగారి పిలవించి కాలజ్ఞానం బోధ పోస్తే ఒడ్ల వారి కొలియ ఒదిగై ఉన్నా కలియోగ మీదకి వచ్చిన కుంభరోని కుండల కుదిరై ఉన్నా ఒడ్లోని బార్సల ఒదిగి ఉన్న మంత్ర కాని జోరల మంటలైమన్యా కన్నోనికి రోయలేదు చిల్లర రౌతులకు రోయందాన్ని నీరు ఆదిశక్తిని అమ్మోరునైనా ఆదరించుకున్నా పోయినింటికి 7 సార్లు పోయినా కొనల గొయ్యల మీద కూర్చున్నా దరవాద దగ్గర పెట్టుకున్నా గోడ పొంచులు ఆ ముళ్ళ పాలు దాగిన దొడ్లల్లా ప్రవహించిన నీరు నా 7 రక్కలారా 10,000 అగ్గిలో పుట్టిండు ఆదిశక్తి నన్ను మురికి నిమ్మకు ఇయ్యాల కట్టి ఊపింది పార్వతి నన్ను నేను మురికిలు అందల ఉదారం ఎత్తలేవు అక్కయ్య ఆదరించుకోలేవు కలియోగానికి సాధనంగా ఇచ్చావు సంతోషానికి ఏలుకున్నావు మునిరాజులు లగ్గవాణేవు ఏను కాబట్టి 1000 పురుడు లేదు పుణ్యం లేదు నష్ట భాష్యం కట్టలేదు బండకో బండ చిరను చెట్లల్లకో చెట్టును గుట్టకో గుట్టనై తిరిగిన శివుని కుక్కు మింజని శివుని నాకు యాపకాయ అంత దోస్తి 10,000 నన్ను కన్న తండ్రి నిన్ను ఏడుకుందు 76 కోట్ల దేవగానాది 36 కోట్ల నీ యేసుడు 66 కోట్ల అక్షరమంత్రి ముగ్గురు కై మూడుతలకు మూలమైన శక్తి 30 కోట్ల దేవతలకు ముందు ఆడవిల్లను కాలంగా ఎక్కిన కరణల్ల పోచిని భూమి కద్ద గదం కాటి వేర్చిండు శంకరుడు కాటిల వండ పెట్టిండు పార్వతిని అగ్నిహోత్రం పుట్టింది ఆచరించుకుండు పార్వతి తలపండు వలిగిందని అవతార వేతి గంగ తానానికి పోతే పుట్టంగ కాష్టముల కనతల్లిని సాగదొల్లి పెరగంగ కన్నోని కళ్ళు ఉడగొచ్చ నీడు శివునికి పుల రాసపుండు ముక్కుల గండవల వేసిన 10,000 అక్క ఎల్లమ్మ సరిజరం పుట్టింది శంకరుడు తల్లి దయ్యమయ్యింది పిల్ల దయ్యమయ్యిందని బోధ పోసిండు ఎడ్డి శంకరుడు అక్కడి వింటే కాళ్ళు అక్కేర తీరితే రాళ్ళు పడతాడు వాడు దారి చక్క వింటే నీది బిడ్డ అంటాడు దారి అంకరు వింటే నాది బిడ్డ అంటాడు 10,000 తండ్రి నిన్ను ఏడుకుందు పిన తండ్రి రార నా ఇష్ట బ్రహ్మ లక్ష్మీదేవి సరస్వతి 10,000 మారేడు గడ్డ మరి అన్నం తల్లి చిన్న తల్లి సీత పెద్ద తల్లి పార్వతి 10,000 నీకు అక్క చిత్తారి అక్క ముత్యాలి 10,000 శరణు శారలి గుంజలి డొక్కల దేవి దొరణాలకొండ దండి చిత్తారమ్మ ముత్యాలమ్మ కైలాసవాసిని బిడ్డను కలియ మాతను ఎర్రపోసిని చేసిండు ఎదురు పోసిని చేసిండు దశమశారాజుని రగ్గ వార్తని నివతార వేతి కోరి తెల్లాకులు నివతార వేచి
ముల్లారి ముంతించి పంపితే అడవిల్ల కావలు కాసిన ఉతారం ఎత్తిన పనివాడలోని కండ్ల చూసిన 12 ఏళ్ళ పరుసు వన విధమానం ఇచ్చుకున్న నీరు పనివనికి ఎదురు కట్ల పోతే నన్ను చూసిండు నన్ను బోధ పోసిండు మొదల బాధరించుకుండు మదమకరం ఎక్కువ అయ్యింది తనయించుకుండు నన్ను మోదిస్తానన్నాడు ప్రేమిస్తానన్నాడు తమ్మిని పోతలింగన్ని నేను పిలిస్తే గిద గీర ఉరుకొచ్చిండు 2 దవడల్ల చేయిలో పెట్టి పళ్ళున వలగ చేరితే తెల్లాకులోని ప్రాణం పోయింది తండ్రి చేసిన పనివాడు ఏమంటాడని కలియుగనికి తమ్ముడు ఉతికినా గాని పోలేదు మరకలు అని రక్తం వచ్చి చీర మీద జిల్లితే కన్నోడు తండ్రి కలియుగన ఎడ్జోడు గుడ్జోడు అయిన కన్న తండ్రి అని మల్ల నేను బారంబు ఎత్తి యాపాకు బండారి కలయుక్షం వేదవత్యవతారం ఎత్తుకొని తన యందు తలిసి తావునేతి నూరేళ్ల మంత్రం నుడుగు తప్పని ఏదవతారం ఎత్తు తార మంత్రం తడి తప్పకుండా పనివాని ఎన్ను మీద గుడితే లేచి కూసుండు తండ్రి చేసిన పనివాడు అని వారు నెల్లు గురిసిండు అక్కులు దార పోసిన వరిగత్తి బరిగత్తి బలిగంప చేతికి ఇచ్చి సురిగత్తి బరిగత్తి అక్కులు దార పోసిన అక్క ఎల్లమ్మ 10,000 నేను కలిస్తే కలియోగం తెల్లారదు పొద్దు కదు నీ రాజును లగ్గమాడినవు నా చౌగురాలా అక్క పిల్లలు ఏదించుకోని ఎట్లా ఉందని అడుగులు వెళ్ళాలంగి కులలు కూచాలు అడ్డోడి కట్టుకొని వచ్చిన నీరు నా చెల్లె బస్టిదని నారాకడ చూసి పిల్లలు దాసుకున్న వెళ్ళమ్మ అక్క పిల్లలు ఏరంటే మన నాడు పిల్లలు కాదు మంజల లేరు ఈనాడు పిల్లలు ఇంట లేరు ఆనాడు పిల్లలు కాదు అందరూ లే అన్నవు తెచ్చిన మూటలు భూమి మీద ఎగదల్లి ఉరికిన పోతలింగని చోట దాగి ఉన్నా పోయినాక చూసుకున్నవే నీ పిల్లలంగా చిన్న చిన్న పిల్లలకు చిన్న తల్లినైనా పెద్ద పిల్లలకు పెద్ద తల్లినైనా చుంచుల్ల పిల్లలకు శివ తల్లినైనా పెట్టెల్ల పిల్లలకు పెద్ద తల్లినైనా నేను తొట్టెల్ల పిల్లలకు తట్టు పోసిన ఎవరి మాయ కావచ్చు గజగాద వనికి తారం ఎత్తినవి ఉరికి పోతలింగని అడిగితే ఇంకా ఎవరి మాయ కాదక్క పోషక్క మాయ అంటే గడికి తొలుగు చెల్లె గండ దీపం అన్నవు పక్క తొలిగి చెల్లె పట్టంచుకోక అన్న వెనుకకు తొలుగు చెల్లె ఏ గండ్ల పటం అన్నవు అక్క ఎల్లమ్మ 10,000 తోడబుట్టిన దానమని పిలిచినందుకు వచ్చిన భార్యేడు బట్ట ఇప్పుడు ఇక్కడి బియ్యం లెక్క కాదు అక్క ఎల్లల్ల తోడని వచ్చిందాన్ని మంచి అయితే ఈ లోకము తన అందరు చెడు అయితే ఈ లోకం నెత్తుల గంప పెట్టి పండ్లని ప్రజలు అమ్ముకొత్తురు 10,000 తల్లి నిన్ను ఏడుకుందు తల్లి పిల్ల 9 ఏళ్ళు కడుపుల దాస్తది లోకం మాట దాయదే ఈ పండ్ల గంప నేను మోసిన అతికారానికి ఆలోచన ఏలుకొని అది ఉంచుకొని అవతారం ఎత్తుకొని బరువు భారం ఎత్తుకున్నోడు దేవుడని భక్తుడు అన్నిందారవతికారం ఉన్నోడు ఉదించుకొని ఎక్కిరిచ్చిపోతాడు మొక్కిలోని సమాధానం చూసినా కలియోగనికి అడ్డుగాల పోసినా నాతోని గెలవలేదు శంకరుడు మా అమ్మడోళ్ళతోని గుళ్ళెతోనిండు ఆని వశము కాలేదు నన్ను వేధించడానికి పెంటగడ్డ మీద కూర్చోబెట్టి మాది గొల్ల పిల్లని పెంటగడ్డ మీద కూర్చోబెట్టి గట్టుగా గంజి పోసిండు అంటకులం అన్నాడు అధికంగా తెలిసిన ఆడెళ్ళి పోషమ్మను పోరంచ పోషమ్మ నల్ల పోషమ్మను ఊర ముత్యాలమును ఊర పోషమ్మను నా యొక్క 10,000 శ్రేణి మిమ్మి ఏడుకుందు నన్ను కాదని వాని కలియోగానికి ఏది పొద్దేడు గత్తలు మా పేడు పీనుగలు పచ్చి మంత్రాల రాజ్యములు విటి పరింజోది అవతారం ఎత్తి ఒక రయ్యకు భయపడలేవని తలను వంచలేదు ఏమిచ్చి నన్ను ఓడించలేరు కలియోగం 6 నెలలు గురిసిండ్రు నాతోని పెట్టుకుంటే నేను ఓదింపు వేసుకొని మెల్లంగా ఉంటా చూడంటూ ఉంటా ముక్కురిసిడోని ముని ఆకిలి దొక్కలేదు పొద్దేడు శాఖలు మా పేడు శాఖలు పోసిన మనసు మెచ్చందాని నేను చాట చీపిరి సంకన పెడితే కాదన్న వాని సంసారం 3 బాటల కాడ సూత్రంగా తురుపాల పోదు మసి పేరు ముట్టనియకుండా మాయం చేసి కలియుగని ఏలుకొని అక్క ఎల్లమ్మ
ఇక సెలవు తల్లి వచ్చినంత సాధనము ఏలుకోని ఉండు నిమ్మలపడు తన యందు ఏలుకో ఇల్లు వాకిలి దొడ్డి దూరణం పిల్ల జల్లా పంట పగిలిని సల్లగుంచు అసిగాయ కొరకని ముసిగాయ కొరకంది ముక్కుల పక్కులారని ముని బారని వీరికి వచ్చిన వెళ్ళమ్మ కడుపుల జర్రి కలియోగానికి సదించి సంతోషము చెయ్యి ఈ లోకముతోటి ఏ మాట లేకు ఆయనకి ఇల్లు ఆకిలి పిల్ల జల్లా పంట పగిలి కలియోగనికి నా జోగురాలా నిన్ను ఏడుకుందు మురికిలందల్లా మునిగి తేలినవు జమదగిరి గురుదేవిని లగ్గమాడినవు అరుదావుసు వాడు ముని రాజయమ్ము ఇక సంతోషంగా ఉండే నాలోక మాత మాయంత బలవంటి నిమతారం చేతు వచ్చినోరికి బొట్టు పెట్టి సదించి ఈ జోగురాల ఈ సంతోషం చేతు ఇక సెలవు మీకు అక్క చెల్లెళ్ళు ఇక ఏలుకోవే ఎల్లమ్మ రెండు ముచ్చట్లు లోకానికందు మరి ఏలు ఇక సెలవు తండ్రి నిన్ను ఏడుకుందు కన్న బాధ పెడితీవి కలియోగ మీద సమాధానం చెప్పు ఎల్లమ్మ దించుకో రెండు